ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఆదివారకుల సమయమున అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానం. అది కీర్తనలు 57 10వ వచనం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ప్రభువుల వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ జనములు, ప్రజలు, ఆయన ఏ రీతిగా నర్మగర్భంగా మాట్లాడుతున్నారంటే, ఈ లోకములో ఉన్నటువంటి తన జనుల అయినటువంటి ఆ జనములలో యేసుక్రీస్తు నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఎందుకు చెల్లించుకుంటున్నామంటే, ఆయన తన జనులకు చేసినటువంటి ఘనకార్యములను బట్టి, మేలులను బట్టి, మరి ఆయన యొక్క మందిరములలోకి వచ్చి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయితే ఇంకొక మాట కూడా ఆయన అన్నాడు, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఈ ప్రజలు ఎవరంటే, దేవుని ఎరగని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలలోకి వెళ్ళి మీరు చేసిన ఘనకార్యములను గూర్చి ప్రచురపరచుటకు, మరి ఆ రీతిగా దేవుని నామాన్ని కీర్తించుటకు మాత్రమే దేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. మరి ప్రజలలోకి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కీర్తిని ప్రచురపరిచేవారుగా మనం ఉన్నామా? ఆలోచించండి. అంతేకాదు, జనములలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకునే వారుగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము రెండంచులో వాడగలిగిన ఖడ్గం అనేది మనం గ్రహించగలిగినట్లయితే దీనికి మనం అర్థమును గ్రహించగలం. కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి మీరు గ్రహించినట్లయితే, ఆ రీతిగా ఉన్నట్లయితే అందరూ కూడా ప్రభువునందు మరి ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఈ ఆదివారకాల సమయమున నీ మందిరములో నీ జనముల ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టమని, అలాగే మీరు చేసిన కార్యములను బట్టి మీ ఘననామాన్ని కీర్తించే విధానమును ప్రజలలోనికి మీ మమ్ములను తీసుకెళ్ళమని బ్రతిమలాడుకుంటూ, యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ వాగ్దానం అందరి సమక్షముగా జరుగునుగా. ఆ రీతిగా దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.